ఆవులు పాలిస్తాయి, బర్రెల నుంచి పాలొస్తాయి. కానీ ఈ పాపాల భైరవులు ఒక రకమైన గమ్ నుంచి పాలు తయారు చేస్తున్నారు. కాసుల కోసం కాళకోట విషాన్ని సరఫరా చేస్తున్నారు. నగరాల నుంచి సాగుతున్న దందా రైళ్లు, బస్సుల ద్వారా విస్తరిస్తూనే ఉంది. పోల్చుకోవడానికే వీల్లేని పాల కల్తీ జనాల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లలో మీరు తాగుతున్న టీ, కాఫీలు ఏ పాలతో తయారవుతున్నాయో తెలుసా? పాలమాటున కాలకూట విషం ఎలా కలుపుతున్నారో టీవీ9 ఎక్స్క్లూజివ్ గా చూపబోతోంది. చూస్తే గుండె ఆగిపోతుంది. టీ తాగాలంటేనే పై ప్రాణాలు పైనైపోతాయి. కాఫీ తాగాలంటే కలవరం పుడుతుంది. టీ ప్రాణాలు తీస్తుందా ఏమిటి అని దీర్ఘాలు తీయకండి. ఈ టీ తాగితే దీర్ఘకాలంలో మీరు మరణానికి చేరువ కావడం ఖాయం. విరిగిన వస్తువులు, పగిలిన అద్దాలు, చెక్కలు అతికించేందుకు వాడే గమ్తో తయారైన పాలే మీరు తాగే టీ, కాఫీలలో వాడుతున్నారు. మార్కెట్లో లీటర్ పాలు 50 రూపాయలు. ఈ ఆర్టిఫిషియల్ పాలు ఎంతో తెలుసా? లీటరు 3 రూపాయలు మాత్రమే. గమ్ పాలుగా ఎలా మారుతుందో ఇప్పుడు చూద్దాం. ఒరిజినల్ గమ్ లీటర్ 200 రూపాయలకు పైనే ఉంది. ఇందులో నాసిరకం గమ్ 100 రూపాయలకే దొరుకుతుంది. ఇదే పాల తయారీకి ముడి పదార్థం. లీటర్ గమ్ లో నీళ్లు కలిపితే 30 లీటర్ల పాలు రెడీ. అంటే 100 రూపాయల గమ్ ప్యాకెట్ తో తయారైన పాలు 300కు అమ్ముతున్నారు. 200 లాభం. గమ్ మత్తుగా తయారైన ఈ పాలలో ఓ టీ బ్యాగ్ వేస్తే రంగు, రుచి, వాసనతో గుబాలిస్తూ టీ రెడీ. పౌడర్ కలిపితే కాఫీ తయారు. కానీ తాగితేనే శరీరంలోకి విషమెక్కుతుంది. ఈ ప్రాణాంతక పాలు అమ్మడానికి అడ్డాలు రైల్వే స్టేషన్లు, బస్టాండ్లే. కదిలే బస్సు, రైళ్లలో అమ్మే టీ, కాఫీలు ఎక్కువగా ఈ పాలతోనే తయారు చేస్తారని సమాచారం. పాలు తయారు చేసే వారి కంటే రెండింతల లాభం టీ అమ్మే వారికి వస్తుండటంతో ఈ పాల వాడకం ఎక్కువైంది. అయితే ఇది చాలా ప్రాణాంతకమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఒక్క చుక్క గమ్ టీ వెండర్స్ కు కాసులు పండిస్తోంది. పాలు విరుగుతాయనే బెంగ లేనే లేదు. ఒక ఇంక్ పిల్లర్, వేడి నీళ్లు, టీ బ్యాగ్స్, కాఫీ ప్యాకెట్స్ చాలు రోజుకు 500 రూపాయలకు పైగానే లాభం. ఇదే ఒరిజినల్ పాలు వాడితే రోజుకు 200 రూపాయలు కూడా మిగలటం గగనమే. కల్తీ కక్కుర్తిగాళ్లకు కాసుల పంట పండిస్తోంది. గమ్ పాలు తయారు చేసేవాళ్లు, వాటితో టీ, కాఫీలు అమ్మే వాళ్లకు ఇది లాభసాటి వ్యాపారంగా మారింది. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు,